సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయవాడ సిద్ధమైంది. రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద సంబరం జరగనుంది. దీనికోసం అద్దరిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రానుండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. అభిమానుల రద్దీ, పవన్ కళ్యాణ్ రాకకు తగినట్లుగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో 24 గంటల ముందే మొదలైన పెద్ద సందడి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయవాడ ముస్తాబవుతోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతామన్నారు. ప్రస్తుతం మనం రేపు జరిగేటటువంటి ప్రీ రిలీజ్ వేడుక జరిగే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. రేపు రామ్ చరణ్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, దీనికి సంబంధించిన దర్శకుడు ఏం చెబుతాడు, అసలు ఈ సినిమాలో ఏముంది, పెద్ద సినిమా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా చాలా టాక్ నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు ఇక్కడ జరగబోయేటటువంటి ప్రీ రిలీజ్ వేడుక ఏ విధంగా జరగబోతుంది అనేటటువంటి అన్ని వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. మొత్తం నగరం అంతా కూడా ముస్తాబవుతుంది. మొత్తం సంబరాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దీనికి సంబంధించిన వేదిక కాబోతుంది. ఎక్కడ చూసినా పెద్ద కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు, వెలుగుల హంగులు, బెజవాడ మొత్తం కోలాహలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. రామ్ చరణ్ రాక కోసం అభిమానులు క్షణాలు లెక్క పెడతా ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మెగా అభిమానుల రాకతో విజయవాడ కళకళరాడే పరిస్థితి నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుక వేదిక పైన ప్రత్యేకమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. భారీ ఎల్ఈడి స్క్రీన్లు, అద్భుతమైన స్టేజ్ డిజైన్ ని ఆకట్టుకునే రీతిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం చూడొచ్చు. వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడతా ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సినిమా రిలీజ్కు ముందే పెద్ద మేనియా పీక్ కి చేరుకుంది అనేటటువంటి చర్చ మొత్తం సినీ వర్గాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. రామ్ చరణ్ స్పీచ్ లో ఏముంటుంది, సినిమా విశేషాలు ఏం చెబుతారనేటటువంటి ఆసక్తి అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. వేదిక పైన సెలబ్రిటీలు సందడి చేస్తారు. అభిమానుల అరుపులు, లైట్ల వెలుగులు, సంగీత తరంగాలు అన్నీ కలిపి రేపు బెజవాడలో సినీ పండుగకు నాంది పలకబోతా ఉన్నారు. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, మెగా అభిమానుల భావోద్వేగాల మహాసముద్రం అదే పెద్ద ప్రీ రిలీజ్ వేడుక. మొత్తం మీద చూస్తే విజయవాడ నగరం ముస్తాబవుతా ఉంది. పెద్ద ప్రీ రిలీజ్ వేడుకకి ఇక్కడ సందడి చేయబోతా ఉన్నారు. చాలా వేలాది మంది ఇక్కడ ఆసీనులయ్యి ఈ ప్రీ రిలీజ్ వేడుకను తిలకించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద చూస్తే దీనిలో మహామహులు, సినీ రంగ ప్రముఖులు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా ఇదే వేదిక మీదకి వచ్చి ఈ ప్రీ రిలీజ్ వేదికని తిలకించడానికి రాబోతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీంతో మొత్తం సినిమా రంగం అంతా కూడా రేపు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు, పెద్ద సినిమాలో నటించినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీని దర్శకులు, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరయ్యేట అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పెద్ద ప్రీ రిలీజ్ వేడుకకి వేదిక కాబోతా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో జయరాజ్, 10 టీవీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం.